సుక్రీస్తు ప్రభువా, ప్రియ రక్షక, ఈ సాయంకాల సమయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించులాగున ఈ కృతజ్ఞత కూడికకు మమ్మల్ందరినీ సమకూర్చిన దేవా, మీకే స్తోత్రం. మా జీవితంలో మీరు చేసిన మేలులను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరచుటకు ఒక కుటుంబముగా మమ్మల్ని చేర్చారు. ఈ దినం మీరే మాతో మాట్లాడండి. విని గ్రహించి అర్థము చేసుకొని వాక్యానుసారము జీవించులాగున మాలో ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో నుంచి 11వ వచనాన్ని చదువుకున్నాం కదా. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశములు, ద థాట్స్ ఆఫ్ గాడ్, దేవుని ఉద్దేశములు కదా. దేవుడికి మన పట్ల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, కొన్ని తలంపులు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు, తలంపులు ఆయన ఎరిగి ఉన్నాను అని అంటూ ఉన్నాడు. మనం కూడా మన పిల్లలు మరి పుట్టగానే వాళ్ళ గురించి మనం కొన్ని తలంపులు కలిగి ఉంటాం, కొన్ని ప్లాన్స్ కలిగి ఉంటాం. మంచి భవిష్యత్తు మన పిల్లల కోసం ఏర్పాటు చేయాలి అని, మంచి స్కూల్ మన పిల్లల్ని జాయిన్ చేయాలి అని, మంచి ఫ్యూచర్ మన పిల్లల కోసం ఇవ్వాలి అని, వాడికి కావాల్సిన ఫైనాన్షియల్ నీడ్స్, మరి వాడు 10వ తరగతికి వస్తే దరిదాపు ఖర్చు ఎలా ఉంటుంది, అక్కడ నుంచి +1 +2 పోయేలోగా ఖర్చులు ఏ రీతిగా ఉంటాయి, ఇంజనీరింగ్ మెడిసిన్ జాయిన్ అయితే మరి ఆ ఖర్చుల్ని ఎలా ఎదుర్కోవాలి, మరి వారి యొక్క వివాహ సమయం వరకు వాళ్ళకు వచ్చే ఆ ఖర్చులు ఏ రీతిగా, వెండి అయినా, బంగారమైన, వస్తువులైనా, డబ్బైనా, భూములైనా, ఆస్తులైనా అన్నిటినీ కూడా మనం సమకూర్చుకుంటూ ఉంటాం. అది కంపల్సరీ. ఈ ప్లాన్ ప్రతి పేరెంట్ కూడా వారి పిల్లల పట్ల కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యమే బోధిస్తూ ఉన్నది కదా. ఏం చేస్తారట పిల్లల్ని వారి తండ్రులు ఏం చేస్తారట? ఆస్తికర్తలుగా చేయడం కోసం మరి తల్లిదండ్రులు పిల్లలకు కావలసిన వాటిని సమకూర్చాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన పిల్లలకు స్వాస్థ్యాన్ని మనము సమకూర్చు వారంగా ఉండాలి. పెద్ద పెద్ద వ్యాపారాలు ఏవో పెట్టి అప్పుల పాలు చేసి మన పిల్లల్ని అడుక్క తినే పరిస్థితికి మనము చేయకూడదు. అవి చేయాలి అని దానికి తగ్గట్టుగా సిద్ధపడాలి. వ్యాపారాలు చేయకూడదని కాదు, వ్యాపారం చేయాలంటే ఎలా, ఆ వ్యాపారానికి తగ్గట్టుగా స్టెబిలైజ్గా సిద్ధపడాలి. ఓ 10 లక్షలు పెట్టి వ్యాపారం పెడుతున్నామంటే ఓ 20 లక్షలు తట్టుకునే శక్తి నీకు ఉండాలి. 10 లక్షలు పెట్టుబడే, మరి దాన్ని నడపడానికి కావద్దా? ఇక పెట్టగానే ఊరుకొస్తారా? ఆ శక్తి నీకుంటేనే. నా దగ్గర 10 ఉందంటే 5 లక్షల వ్యాపారమే పెట్టాలి. 10కి 10 పెడితే కుదరదు. నేను చేయలేను అంటే అప్పుల పాలవుతావు. అప్పులు ధరించలేక ఉరేసుకొని వాడైతే సస్తాడు. వాడి భార్య పిల్లలు రోడ్డున పడతారు, అనాథలై దిక్కులేని వాడు. దీనికంటే ఉన్న పని ఏదో చేసుకొని హాయిగా బతికితే మేలుండేదిగా. కాబట్టి ఎవ్రీ పేరెంట్ మస్ట్ డూ ఏ ఫైనాన్షియల్ ప్లానింగ్ టు దేర్ చిల్డ్రన్. వారి భార్య పిల్లల కోసం కంపల్సరీ ప్రతి కుటుంబంలోని వారు కూర్చొని మాట్లాడుకోవాలి. భార్య భర్తలుగా కూర్చోవాలి. కొన్ని తలంపులను కలిగి ఉండాలి, కొన్ని ఉద్దేశాలను కలిగి ఉండాలి. ఇక్కడ లేఖనం అంటూ ఉన్నది, మన తల్లి గర్భములో మనం పిండమై ఉండగానే దేవుని యొక్క కన్నులు మనల్ని చూసి ఉన్నాయి. ఇర్మియాను పట్టుకొని దేవుడు పలుకుతూ ఉంటాడు ఆ మాటలు కదా. ఇదే గ్రంథంలో రాయబడి ఉంటాయి. నీ తల్లి గర్భములో నీవు పిండముగా ఉండగానే నా కన్నులు. హల్లెలూయా. సచ్ ఎ గ్రేటెస్ట్ ప్లాన్ అవర్ లార్డ్ ఈస్ హ్యావింగ్ అబౌట్ అవర్ లైఫ్. మన జీవితాన్ని గురించి మన సృష్టికర్త అయిన దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశాన్ని, ఎంత ఉన్నతమైన ప్రణాళికల్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మన పిల్లలకు మనం ఒక బయాలజికల్ పేరెంట్స్ అంతే. వీఆర్ నాట్ ద క్రియేటర్స్. మన పిల్లల్ని సృజించిన సృష్టికర్తలము మనము కాదు. బట్ వీఆర్ బయాలజికల్ పేరెంట్స్. రక్త సంబంధం మాత్రమే మనకున్నది. సృష్టికర్త వేరు, అంతేనా? మరలా మన పిల్లల్ని ఎవరికి సమర్పించాలి?
వాళ్ళని సృజించిన సృష్టికర్తకే మన పిల్లల్ని సమర్పించాలి. సృష్టికర్త యొక్క ఆలోచనల ప్రకారం పెంచాలి. సృష్టికర్త యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలి. మనకెన్ని తలంపులు కలిగి ఉంటామో ఈ తలంపులన్నీ కూడా దైవ చిత్తానుసారమైనవా కావా అనేది మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి పేరెంట్స్ ఎంత శాడిస్టిక్గా ఉంటారంటే, వీడు ఇంజనీర్ కాడు కానీ వాడి కొడుకు మాత్రం ఏం చేస్తావో తెలియదు రే, ఇంజనీర్ కొట్టాల్సిందే, ఇంజనీర్ చదవాల్సిందే, నీకు ఎంత కావాలంటే అది నేను చదివిస్తా అంటే డబ్బులు ఉండగానే ఇంజనీర్ అవుతాడు. చదవడానికి బుర్ర ఉండాలి కదా, సీట్ కొట్టడానికి ఆ నాలెడ్జ్ కావాలి కదా. మన పిల్లల్ని ఇంజనీర్లను డాక్టర్లను ఉన్నతమైన చదువులు చదివించాలంటే బేసిక్ ఫౌండేషన్ ఒక మంచి స్కూల్లో ముందు వాడిని పడేయాలి. దైవ భయభక్తుల్లో వాడిని పెంచాలి. పెళ్ళిళ్ళు, పేరంటాలు, శుభకార్యాలు అన్ని మాత్రం తిప్పుకుంటూ కూర్చుంటే చదువుకోవాల్సిన వారి బంగారమైన సమయం అంతా కూడా ఏమైపోతే అక్కడే పోతే ఇంజనీరింగ్ కొట్టాలి రే, ఎట్లా కొడతాడు? వాడు ఇంజనీరింగ్ కొట్టాలి అంటే వాడికి కావాల్సినవి నువ్వు సమకూర్చాలి. ఫీజు కట్టగానే కాదు, ఆ టైం నువ్వు ఇవ్వాలి. ఆ మంచి ఫౌండేషన్ ఉన్న స్కూల్లో నువ్వు వాడిని జాయిన్ చేయాలి. దానికి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నువ్వు వాడిని ప్రిపేర్ చేయాలి. వాడు చదువుకోవడానికి కావాల్సిన సమస్తమైన గ్యాడ్జెట్స్ నువ్వు వాడికి అరేంజ్ చేయాలి. ఇంట్లో ఒక గది వాడికి సపరేట్గా వదిలేయాలి. వాడి చదువుల్లో డిస్టర్బ్ చేయకుండా వాడు ఏం చేస్తున్నాడు గమనించాలి. పూటకు వాడికి ఏం కావాలో సమకూర్చాలి. దీస్ ఆల్ ద థింగ్స్. ఇవన్నీ సమకూర్చి నానా కొట్టంటే వాడు కొడతాడు. బేసిక్ ఫౌండేషన్ ఏమీ లేదు, అవునా? తీసుకుపోయి ఏదో ఇంటికి దగ్గరలో ఉంది కానీ ఒక స్కూల్లో పడేసాం. ప్రాపర్ ఫౌండేషన్ లేదు, ప్రిపరేషన్కి ప్రాపర్ టైమింగ్ లేదు. నాన్న నాకు ప్రిపరేషన్కు ల్యాప్టాప్ కావాలి, ఒక మంచి గ్యాడ్జెట్ ట్యాబ్ కావాలి, డబ్బులు ఇవ్వరా, ఉన్నదో చదువుకోవా, ఆ పుస్తకాలు చదువుకోవా, ఎట్లయితే సరిపోదు. యూ హ్యావ్ టు అరేంజ్ ఆల్ దీస్ థింగ్. ఏమీ అరేంజ్మెంట్ చేయకుండా వాడు ఇంజనీర్, వాళ్ళని చూసినావా నీ ఫ్రెండు వాడైతే ఇంజనీరింగ్ కొట్టిండు కానీ వాడితోనే చదువుకున్నావు కదరా, మరి నువ్వెందుకు ఇంజనీరింగ్ సాధించలేదని విని రాగి రంపాన పెడతారు. చివరికి చెప్పలేక పిల్లలు తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టుగా వివరించలేక వాడు యానో మేడ మీద దూకి పడి పోతాడు. కొంతమంది పిల్లలకు ఇష్టం లేని కోర్సులు జాయిన్ చేస్తారు. అసలు వాడికి ఇష్టమా ఇష్టం లేదా వాళ్ళని అడగరు. వాడి ఇష్టాలతో సంబంధమే లేదు. కానీ ఏం చేస్తా, నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నా కానీ నేను కాలేకపోయినా కాబట్టి నా కొడుకును మాత్రం అంటే ఆ ఒపీనియన్ అంతా నీదే. అంటే నీకు ఇష్టాలు ఉన్నప్పుడు నీ పిల్లలకు ఇష్టాలు లేవా? వాడు చదువుకుంటాడా, చదువుకోగలడా, వాడికి ఏమి ఇష్టం, మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రా, ఇది ఏది కాదు. కెమెరా బట్టి ఫోటోలు తీస్తాను, నేను ఫోటోగ్రాఫర్ అయితే లెట్ ఇట్ బి, అది కూడా మంచిదే కదా, ప్యాషనేటివ్ జాబ్. ఇదంతా కాదు నేను మంచి గేమ్ ప్రోగ్రామర్ నైతా, సాఫ్ట్వేర్, దెర్ ఈస్ అ ప్యాషనేటివ్ జాబ్. ఇవన్నీ కాదు నేను నలుగురికి విద్య బోధిస్తా, నేను టీచర్ అయితే, ప్యాషనేటివ్ జాబ్స్ బోలెడు ఉన్నాయి. ప్రతిసారి ఇంజనీర్ డాక్టరే కాదు, దేర్ ఆర్ సో మెనీ ప్రొఫెషన్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. దాంట్లో అసలు వాడికి ఇష్టమైంది ఏంది, కష్టమైంది ఏంది, చదవగలడా, చదవలేడా, అర్థమైందా, అర్థం కాదా, పిల్లలతో సమయం కేటాయించి కూర్చొని మాట్లాడి ఏర్పాటు చేసేది ఏది ఉండదు. కానీ ఇక వీడు అనుకున్నవన్నీ కూడా బాడు సాధించాలి అని వాడిని బలవంతంగా పెట్టి ఈరోజు ఎందుకు యవ్వన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు యవ్వన బిడ్డలు పేరెంట్స్కి ఏమీ చెప్పలేక కాలేజీ మేడల మీద నుండి దిగి చస్తా ఉన్నా? అర్థం కావట్లే. ఈ డోంట్ నో. బయాలజీ ఎంతో ఇష్టపడేవాడిని బైపీసీ ఇప్పించకుండా ఎంపీసీ ఇప్పించి రుద్ది పచ్చి చామని దోపినట్టు తోమి బట్టీలు పట్టించి మొత్తానికైతే ఏదో ఒక సీట్ సాధించి జాయిన్ చేశావు. బట్ ఈజ్ అన్ఫిట్ ఫర్ దట్ ప్రోగ్రామ్. వాడికి అర్థం కావట్లే. చాలా వేదన పడుతున్నాడు, మదన పడుతూ ఉన్నాడు, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. చెప్తే నీకు అర్థం కావట్లే. నువ్వు ఒకటే షాడిజం. మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పినా, మా ఫ్రెండ్స్ పిల్లలందరూ ఇంజనీర్లు అయిన, నువ్వు కావాల్సిందే. చూడండి ప్రియులారా, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఈ రోజుల్లో ఉన్న ముఖ్యమైన సమస్యలు ఇవే. కాబట్టి మన ఉద్దేశాలు గొప్పవే, కానీ దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడి ఉద్దేశం చొప్పున మనం మన పిల్లల్ని గైడ్ చేయగలిగితే అంతకంటే గొప్ప విషయం మరొకటి లేదు. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 11వ వచనం చాలా లోతైన భావాన్ని ఇచ్చే వచనం ఇక్కడ మనకు.
నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఇంకా ముందుకు చదివితే, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఆమె ఇప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుందేమో, ఇప్పుడు కొద్దిగా అర్థం కాని విధంగా ఉంటుందేమో, కానీ రాబోవు దినములలో, రాబోవు కాలంలో అవి మీకు సమాధానకరమే. ఒక్కొక్కసారి దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచినప్పుడు మనకు అర్థం కాదు, అది కంఫర్ట్ కనిపించదు. అంటే అప్పటి సిచ్యువేషన్కు ఆ మాట కంఫర్ట్ కనిపించదు. ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ ఏంది, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంది, ఇక అయితా అని మనలో మనమే నవ్వుకుంటాం. షారా నవ్వుకోలే, ఆమె గర్భం ఉడికిపోయింది, ముసలాం అయిపోయింది. ఆ ముసలి వయసులో 3 దూతలు వచ్చారు, మంచిగా మటన్ బిర్యానీ తిన్నారు. అవునా? అయ్యా పెట్టండి పెట్టండి అంటే ఇట్లాంటి సేటుగారులు ఉంటారు కదా వండేటోళ్ళు, మంచిగా కడుపు నిండా పెట్టారు. తిన్నాం కదా ఉట్టిగెట్టబోతామని బ్రహ్మాండంగా దీవించారు. మరుసటికి ఈ ఏడు నీ కౌగిడిలో కుమారుడును అని ఆశీర్వదించాడు. ఈ ముసలామె లోనుండి నవ్వుకుంటుంది, నా సంగతి తెలుసా, వండింది ఎవరు, వడ్డించింది ఎవరు, దాని వయసు ఏంది, ఇది ముసలిది గర్భం ఉడికిపోయింది, ఏమీ తెలవదు. పెద్ద బయట నుండి అయితే అయ్యగారు దీవించండి అయ్యా, మరుసటికి ఈ ఏడు నవ్వుతుందా లేదా? అకార్డింగ్ టు దట్ టైమ్, అకార్డింగ్ టు దట్ సిచ్యువేషన్, దట్ ఈస్ ఇంపాసిబుల్. షారా నవ్వడంలో గొప్ప భావం ఉంది, అర్థం ఉంది. సరదాగా ఏం నవ్వలే, ఎటకారంగా ఏమీ నవ్వలే. ఆమె అనుకుంది, సర్లే కడుపు నిండా తిన్నారు కదా, ఆశీర్వదించాలి కదా, దైవ సేవకులు దీవించాలి, ఏదో వాళ్ళకు దోచిన దీవెన చెప్పానులే. కానీ అసలు ఒరిజినల్గా నా సిచ్యువేషన్ వాళ్ళకి తెలియదు కదా, దీవించిలే అట్లా నవ్వుకున్నాడు. బట్ ఆమె నవ్వుకున్నంత మాత్రాన దేవుడు కార్యాన్ని ఆపలేదు. దేవుడు జరిగించాలన్న కార్యాన్ని రాబో దినములో మరుసటికి ఆ ఏడున దేవుడు ఆ గర్భఫలమునిచ్చాడు. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. ఆ కాలం ముందు అది కంఫర్ట్గా ఉండదు, కానీ దేవుడు ఇచ్చాడంటే వాగ్దానం నెరవేరగలుగుతాడు. నేను కూడా 25వ ఏట మిషనరీగా సమర్పించుకొని బసర్ ప్రాంతానికి వెళ్ళి 3 సంవత్సరాలు కేవలం నా అన్నవాడు ఎవడు ఉండొద్దు, నాకు ఆకలేస్తే మా అమ్మ నాయన డబ్బులు పంపొద్దు, నాకు ఆకలేస్తే ఆ ఆకలి దేవుడు తీర్చాలి, నాకు ఇల్లు కావాలంటే అది ఇల్లు దేవుడు సమకూర్చాలి. నథింగ్. ఆ రోజు నా పాకెట్లో ఉంది హార్డ్లీ ఒక 3,000 రూపాయలు, నా చేతిలో ఉంది ఒక 100cc బైక్. ఐ వేడ్ బ్యాక్ ప్యాక్. హైదరాబాద్ నుంచి ఒక బ్యాక్ ప్యాక్ వేసుకున్నా. జనవరిలో 2001వ సంవత్సరం డైరెక్ట్గా బయలుదేరా. బస్సర్ అడవుల్లో బండి ఆపాను. ఎక్కడ క్రైస్తవులు అంటే నీచంగా చూస్తారు, ఎక్కడ క్రైస్తవులు అంటే చీ అంటారు, అలాంటి ప్రాంతాన్ని దేవుడు తీసుకుపోయి ఆపాడు. ఆ ప్రజల మధ్యలో దేవుడు నాకు భోజనం ఏర్పాటు చేశాడు. ఆ ప్రజల మధ్యలో దేవుడు నాకు ఇల్లు ఏర్పాటు చేశాడు. ఆ ప్రజల మధ్యలో దేవుడు ఒక వైద్యునిగా నన్ను నిలబెట్టుకున్నాడు. ఒక మెడికల్ మిషనరీగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. 3 సంవత్సరాలు నాకు అవగాహన కలిగింది, దేవుడు ఉన్నాడు. ఆయన మరెవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నామములో తండ్రి అంటే మన అవసరతలు తీర్చగలడు, సమకూర్చగలడు. సమస్తాన్ని సమకూర్చాడు. ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే ఉన్నతంగా ఆయన సమకూర్చాడు. ఆ సమయంలో నేను అనుకున్నా, దేవుడు ఉన్నాడని రుజువైంది కదా, ఇంకేంది ఇక చాలు. మా నాయన ఇంత గొప్ప సేవ ఏర్పాటు చేసి పెట్టున్నాడు, సంఘాలు కట్టి ఉన్నాడు. నాయన దగ్గరే ఒక చిన్న క్లినిక్ ఏర్పాటు చేసుకొని ఆ క్లినిక్లో నా యొక్క పోషణ నేను చూసుకోవచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా చూసుకోవచ్చు. చక్కగా పరిచర్య చేద్దాం అనుకొని మొత్తం పెట్టాబేడ చదువుకొని బండి మీద పోయిన నన్ను ఒక పెద్ద లారీలు వచ్చినట్టు దేవుడు అంతా దీవించాడు. 3 ఏళ్లలో ఒక లారీలో వచ్చి ఆడ దిగి అన్నీ ఏర్పాటు చేసుకున్న, ఒక క్లినిక్ అయ్యి ఏర్పాటు చేసుకున్న. 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది. సిచ్యువేషన్స్ ఆర్ స్పీకింగ్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్. దేవుని చిత్తం వేరు, నీ ఆలోచనలు వేరు. నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే చాలా చిన్నగా ఉన్నాయి, అల్పంగా ఉన్నాయి. అది చాలే, ఇది ఉన్న దాంట్లో తృప్తి పడదాం, ఉన్న పరిచర్య
చేసుకుందాం. గాడ్ హ్యాస్ ద గ్రేటెస్ట్ ప్లాన్స్ ఇన్ మై లైఫ్. దేవుడికి నా జీవితంలో ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. ఆ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. రోజు మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత నేను డాక్టర్ అమ్మగారు మోకాల్లోకి ఆ క్లినిక్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఊహించిన దానికంటే, నీవు తలంచిన దానికంటే, నీవు అడిగిన దానికంటే ఉన్నతమైన మేలు చేత నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని ఒక స్వరం వినపడ్డది. ఆమెకు చెప్పారు, సర్లే ఇప్పటిదాకా మన క్లినిక్ మనమే ఊడ్చుకుంటున్నాం కదా, ఊడ్చేటోడు ఎవడన్నా దొరుకుతాడేమో అంటే ఆ రోజుకు షారా నవ్వుకున్నట్టే. ఆ సిచ్యువేషన్కు మా పరిస్థితి అదే. ఒక 5,000 రూపాయలు కిరాయి కట్టడానికి కూడా ఇట్స్ వెరీ టఫ్ టైం. 5,000 కిరాయి కట్టి 500 కరెంట్ బిల్ కడితే మిగతా డబ్బు మా కూరగాయలకు సరిపోయేది, అంతే, నాట్ మోర్ దెన్ దట్. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అన్నారు, ఏమే కొద్దిగా గట్టిగా చదువుకోకపోయినావా, ఎండి చదువుకొని ఆపేసినాం ఎందుకు అన్నాడు. అప్పటిదాకా నాకు తెలియదు ఎండి చిన్న చదువు అని అన్నాడు. ఒక టీచర్, ఆయన కూడా మామూలు గారు, ఒక టీచర్. అంటే గట్టిగా అంటే ఈ ఊరికి ఇంతకంటే పెద్ద డాక్టర్ ఎవరు వస్తారంటే ఎంబీబీఎస్ పెద్ద డాక్టర్ కదా. అరే ఎంబీబీఎస్ అయినక్కనేనయ్యా ఎండి చదివేది, మళ్ళీ ఈయన టీచర్ అట, ఎట్లా చెప్తాడు? సరే మీరు చెప్పండి అసలు డాక్టర్ అంటే. అసలు డాక్టర్ అంటే ఆర్ఎంపీ, ఎందుకంటే 3 అక్షరాలు ఉంటాయి, ఆర్ఎంపీ. ఆయనకంటే పెద్ద డాక్టర్ ఎవరంటే ఎంబీబీఎస్. ఎందుకు? నువ్వెన్ ఆర్ఎంపీ కంటే చిన్నవాడివి, ఎవడొస్తాడు నీ కాడికి? అందుకే ఎవడు రాట్లే. ఆ రోజు నాకు అర్థమైంది, ద ఏరియా విచ్ హ్యావ్ సెలెక్టెడ్, దిస్ ఈజ్ ద రాంగ్ ప్లేస్. దేవుడు అందుకే నన్ను ఎక్కడో ఉంచాలనుకుంటే ఎక్కడో ఉండాల్సిన నేను ఎక్కడికి వచ్చి ఒక టీచర్కే ఇంత జ్ఞానం ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే ఎండి అని పెడితే కూడా ఎవడు నా దగ్గరికి, అదా పరిస్థితి. అదే సమయంలో ఖమ్మంలో మమతా మెడికల్ కాలేజ్ పడ్డది. వాళ్ళకి టీచింగ్ స్టాఫ్ దొరకట్లేదు. ఎవడో మార్కెటింగ్ టీం దారిన పోతా టకాలనాడ బ్రేక్ వేసాడు. వచ్చి, ఏం సార్ మీ చదివేంది, మీరున్న ఊరేంది, మాకు అసలు టీచింగ్ స్టాఫ్ దొరకట్లేదు, ఒక 2 క్లాసులు చెప్పి మీరు పోండి. సరే ఎట్టాగు ఇది నడవట్లేగా, ఓ 2 గంటలు ఆడ చెప్పొచ్చే మనకు పోయింది ఏమనుకొని అట్లా ఒక్క 2 గంటలు బంగ్లా నుంచి ఖమ్మం పోయి ఖమ్మంలో 2 క్లాసులు చెప్పడం మొదలుపెట్టా. పుట్టింది ఖమ్మం, పెరిగింది ఖమ్మం, చదువుకుంది ఖమ్మం, అన్నీ ఖమ్మమే. బంగ్లా వచ్చి ఎట్లా సెట్ అయ్యా ఇది అర్థం కాలే. ఇప్పటికీ నా ఊరకు మా అంటే అమ్మా నాన్నలు, అది వాళ్ళ దర్శనం, దట్ ఈస్ దెయిర్ విజన్, నాట్ మై విజన్. దేవుడు వారి ఏళ్ళ కలిగి ఉన్న ఉద్దేశము అది, కానీ దేవుడు నా ఏళ్ళ కలిగి ఉన్న ఉద్దేశము వేరు. కాబట్టి అక్కడి నుంచి చరిత్ర మారిపోయింది. నాకు అర్థం కాలే ఎలా వెళ్ళిపోయాను, ఎటు వెళ్ళిపోయాను, స్పెషాలిటీ చదువులకు వెళ్ళిపోయాను. ఒక 15 సంవత్సరాల్లో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యా, ట్యూటర్ స్థాయి నుండి ఎదిగా, సైంటిఫిక్ రీసెర్చ్ ప్రోగ్రాంలో పోయా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రీసెర్చ్ సైంటిస్ట్ అయ్యా, ఒక ఎండి న్యూరాలజిస్ట్గా మారిపోయా. సెంట్రల్ గవర్నమెంట్లో 15 సంవత్సరాలు ఉన్నతమైన స్థానాల్లో, హిమాచల్ ప్రదేశ్ నుంచి మొదలుకొని కేరళ వరకు 11 రాష్ట్రాల్లో ఉన్నతమైన స్థితిగతుల్లో పనిచేయగలిగా. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. మా ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారమైనవి. ఎంత చక్కటి పాట కదా, ఒక భక్తుడు రాశారు, ఇప్పుడే మీరు పాడారు కదా. మా ఎడల అవర్ ఐడియాస్ ఆర్ వెరీ స్మాల్. ఏమనుకుంటామంటే ఏదో మన వరకు చిన్న ఇల్లు వాకిలి ఉన్నది, బట్ గాడ్ హ్యాస్ ద గ్రేటెస్ట్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్. అది ఈ కాలంలో మనకు అర్థం కాదు, కానీ రాబోయే సమయం అందు దేవుడు ఉన్నతంగా ఆ కాలం రావాలి. అకార్డింగ్ టు దట్ టైమ్ హీ విల్ ఫుల్ఫిల్. ఆయన కార్యాన్ని నెరవేరుస్తాడు. నాకు కూడా ఇలాంటి చిన్న చిన్న తలంపులే ఉండే. చిన్న ఇల్లు, చిన్న సేవ, మన వరకు ఇంత తిని బతికితే చాలులే అని ఉండే. ఇది మన ఆలోచన. అయితే దేవుని ఆలోచనలో, దేవుని ఉద్దేశాలు, ఆయన గొప్ప దేవుడు అండి. కాబట్టి ఆయన ఆలోచనలు ఎట్లుంటాయి? గొప్పగానే ఉంటాయి. మనం చిన్నవాళ్ళం. ఏముంది, మన తల్లిదండ్రులు ఏమన్నా పెద్ద దీంట్లో ఉన్న వాళ్ళ, బాగా ధనరాశుల్లో పెరిగిన వాళ్ళ, జమీందారుల,
ఏమీ లేదు కదా, చాలా స్వల్పమైంది. నెలంతా పని చేసుకుంటే నెల జీతం వస్తే ఆ నెల జీతంతో ఇంటి కిరాయి కట్టుకొని 3 పిల్లల్ని చదివించి పెంచి పెద్ద చేసి వాళ్ళని వివాహాలు చేసి కుటుంబాలుగా మార్చారు. అంటే ఆర్థికంగా ఎంత లోటుబాటులో ఉన్నాం. అలాంటప్పుడు మనకు ఆలోచనలు పెద్ద పెద్ద ఆలోచనలు వస్తాయా? రావు కదా. మన ఆలోచనలు ఎంతసేపు పెట్టుంటాయి? ఇల్లు కట్టుకున్నామా, ఏదో దాంట్లో మన పిల్లల్ని మంచి స్కూల్లో వేసుకున్నాం, ఇది చాలు అని అనుకుంటాం. బట్ ద గాడ్ ఈస్ హ్యావింగ్ గ్రేటెస్ట్ ప్లాన్స్ ఇన్ అవర్ లైఫ్. దానికి మనం లోబడాలి. కాబట్టి ఎంతసేపు మన జీవితాన్ని వి షుడ్ సరెండర్ టు అవర్ లార్డ్, మన దేవునికి సమర్పించుకోవాలి. మన పిల్లల జీవితాన్ని మన దేవునికి సమర్పించాలి. ఇదే మాటలు యెషయా ప్రవక్త మరొక విధంగా రాశాడు. చూడండి 55వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆయన దేవుడు, ఆయన సర్వలోక అధికారి, సర్వలోకముల పైన ఉన్నవాడు, శైలములకు అధిపతి. ఎట్లా వీఆర్ వెరీ లిటిల్ బర్డ్స్, అంతేనా? మన ఆలోచనలు ఇంతే, భూ సంబంధులం కాబట్టి ఎంతసేపు కూడా భూ సంబంధమైన ఆలోచనలే ఉంటాయి. సంపాదనలోకి ఇంత చిట్టి వేసుకుందామా, చిట్టి వచ్చిందంటే ఆ చిట్టితో ఇందేమైనా కొనుక్కుందామా, అంతే. ఇక్కడికి మనం అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. బట్ ద గాడ్ ఈస్ హ్యావింగ్ గ్రేటెస్ట్ ప్లాన్స్. మనకే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు అసలు ఆయనకి ఎన్ని ఉన్నాయా? అయితే మనం మిస్ అయ్యేది ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితాలు ఇంకా ఉన్నతంగా ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మన ప్రణాళికలు ఇస్ వెల్ అండ్ గుడ్ కంటిన్యూ చేయాలి. వీటితో పాటు దేవుని ఉద్దేశాలు, దేవా నా కుమారుడు నేను ఇలా చేయాలనుకుంటున్నా, నీ ఉద్దేశం ఏమై ఉంది, దాని ప్రకారం కలిగించండి. మేము ఇది కొనాలనుకుంటున్నాం, నీ ఉద్దేశం ఏమై ఉంది. మేము ఈ పని చేయాలనుకుంటున్నాం, నీ ఉద్దేశము ఏమై ఉంది. ఆల్వేస్ సరెండర్ టు గాడ్. ఎందుకంటే ఆయన త్రోవలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు. ఇప్పుడు అవి మనకు టాలీ కావు. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, మనం భూలోక వాసుడు. కానీ అర్థం చేసుకోగలం. అడిగితే తప్పకుండా మాట్లాడే దేవుడు. మనం అడిగితే తెలుసుకోవాలని ఆశపడితే తప్పకుండా మనకు బయలుపరిచే దేవుడు. 33వ కీర్తన 11వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెహోవా ఆలోచనలు సదాకాలము నిలుచును. హల్లెలూయా. అది ఎప్పుడు నిలబడే ఆలోచనలు అంటే, వాడు తల్లి గర్భంలో పడగానే ఆయన ఒక డిసైడ్ చేసిండు, రాసిండు. వాడు ఇంజనీరు, డాక్టరు, యాక్టరు, బిజినెస్ మ్యాను, ఏదో ఒకటి రాసేసిండు ఆయన. హీ డిసైడెడ్. అది మారదు, అది మారదు. హీ డిసైడెడ్. అవునా? బట్ వీ హ్యావ్ టు డిసైడ్ నౌ. దాన్ని తెలుసుకొని ఆ ప్యాటర్న్లో మనం పోవాలి. లేదా ఏమైందంటే, మన లైఫ్లో ఫ్లక్చువేషన్స్ ఫేస్ చేస్తాం, నష్టాలు ఫేస్ చేస్తాం, సమయాన్ని పోగొట్టుకుంటాం. నేను చిన్నప్పుడు పడే కథలన్నీ చూసి వీడు పెద్ద సైంటిస్ట్ అవుతారా అని లటక్కని తీసుకుపోయాను. 10వ తరగతి కాగానే తీసుకుపోయి ఎంపీసీలో పడేసాడు. అసలు మనకు ఏమాత్రం కూడా కుదరని సబ్జెక్ట్ అది. ఇప్పటికీ నాకు 16వ ఎక్కం ఆగితే బుక్కులు మిగులుతాయి. కష్టపడి తోమి 12వ ఎక్కం దాకా నేర్పారు, కానీ ఇక మిగతా అయిన వల్ల కాదు. ఇక క్యాలిక్యులేటర్ వచ్చినాక అదిగిపోయింది. ఈ రోజులో ఎవరికన్నా అసలు వస్తున్నాయండి ఎక్కాలు. స్కూల్ దశ దాటిందంటే ఎవరికి రావట్లే, డిజిటల్ లైఫ్ అయిపోయింది. అలాంటి ఇక నా జీవితం చూడండి. అంటే ఎట్లు మానవ ఆలోచనలు ఎక్కడ మనకు నష్టాన్ని కలిగిస్తాయి అనే పాయింట్ నేను చెప్తున్నా. నేను ఎందుకు అన్నీ నా మీదనే ప్రయోగించుకుంటాను, నా జీవిత అనుభవాలే చెప్తానంటే, ఎవరినన్నా ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్న నా గురించి ఇంత చెప్పిండు అని మళ్ళీ బాధపడతారు. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అదేదో నా మీదనే చేసుకుంటా. ఆ రాయి ఇంకోటి మీద ఎందుకు వేయాలి అని ఆ రాయి కూడా నా మీదే చేసుకొని, మరి నా అనుభవాలు కూడా తెలిస్తే మంచిదిగా. అన్నకేంది మంచిగా మూడు బొర్రు ఉంది, ఇంతుంది, హాయిగా లైఫ్ జబర్దస్త్ ఉంది అని మీరు అనుకుంటారు. కానీ దాని వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే చెప్తా. అంతే, అంతకు మించి ఇక ఊరికే నా సూర్యుతో చెప్పుకోవాలని కాదు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఎందుకు చెప్తానంటే, దీస్ ఆర్ ద ఎర్రర్స్ వి జనరల్లీ డూ. తల్లిదండ్రులకు ఎప్పుడు అమ్మకి ఎట్లుంటుందంటే, నాన్న తరపు బంధువులు ఏ సలహాలు ఇచ్చినా కూడా పెద్ద ఆనం. ఎందుకంటే నాన్న తరపు బంధువులకు ఏం రాదు, తెలివి తక్కువ. కానీ అమ్మ తరపు బంధువులు అంతా, వాడి 10వ తరగతి ఫెయిల్ అయ్యి అడ్డగాడిలా తిరుగుతున్నా కూడా మహాజ్ఞాని, మేనమామ మహాజ్ఞాని.
ఆ మైండ్ సెట్ అవ్వదు, ఎందుకంటే చిన్నప్పటి నుండి కలిసి పెరిగింది కదా. అంటే మా అమ్మ కూడా ఎంతసేపు మా మేనమామల సలహాలు ఎక్కువగా ఫాలో అయ్యేది. వాళ్ళకి అసలు ఇంజనీరింగ్ తప్ప లెక్కలు తప్ప ఇంకో సబ్జెక్ట్ తెలియదు. పదే కాగానే పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను, పాలిటెక్నిక్తో వచ్చిన ఉద్యోగాలంతా చేసింది. మా మేనమామ లైఫ్ అంతా అదే. కాబట్టి కాగానే పాలిటెక్నిక్ అయ్యి ఎంపీసీ పడే అన్నారు, కథం పడేసి నాకు బుక్ అర్థమై చావట్లేదు. వాళ్ళు లెక్కలు చెప్తే అది మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఇంకింత వింత. అప్పటిదాకా తెలుగు మీడియం చదివండి, ఏ ముక్క అర్థం కాదు. వీడు నవ్వుతే నేను నవ్వడం, పక్కోని ఫాలో కావడమే. వాడు సీరియస్గా చూస్తే బోర్డు మీద నేను సీరియస్ చూడటం, వాడు రాస్తే నేనేదో 4 గీయడం అర్థమై వచ్చినట్టు. మ్యాథ్స్ సార్ చెప్తాడు లెక్క అదే, యూ గాట్ ఇట్ అంటాడు, యాస్ అంటాడు కదా, నథింగ్ గాట్ ఇట్. చివరికి ఎగ్జామినేషన్ టైం వచ్చింది. ఎగ్జామ్ అనౌన్స్ అయిన డేట్ కానివ్వండి 3 నెలలు తగ్గకుండా జ్వరం వచ్చింది. అప్పుడప్పుడు మన వాళ్ళు చెప్తారు కదా, టైఫాయిడ్, డబుల్ టైఫాయిడ్, ట్రిపుల్ టైఫాయిడ్, 3 నెలలకు 3 టైఫాయిడ్లు వచ్చినాయి. ఏమీ లేదు, అర్థం కావట్లేదు. డాక్టర్ బుక్రలు గోక్కుంటాడు, ఎన్ని యాంటీబయాటిక్లు వేసినా తగ్గట్లేదు. సరిగ్గా పరీక్షలు అయిపోయినాయి, జ్వరం పోయింది. హల్లెలూయా. ఈ జ్వరం అన్న మాటే లేదు. ఎగ్జామ్ అయిపోయింది, ఇక అయిపోయింది. నేను కూడా పోయా, ఎగ్జామ్ రాశాను, అట్లా పేపర్ ఇచ్చి వచ్చాను. రాయలేక మరి మన హాల్ టికెట్ నెంబర్ అవన్నీ రాయలేగా, రాస్తాం కదా. బొమ్మలు వేసుకుంటా, పిల్లి బొమ్మ, నక్క బొమ్మ, కుక్క బొమ్మ, చదువు ఏమర్థమేసి వచ్చిందని అట్లా 1 ఇయర్ ఇంటర్నల్లీ. నాన్న సెకండ్ ఇయర్ ఫీజు కట్టాలంటుంది మా అమ్మ. ఇంకేం కడతావు, ముందు ఫస్ట్ ఇయర్ వెళ్ళాలిగా. సప్లిమెంటరీ రాయరా, అసలు ఏది రాయదు. నాకు తెలియని సబ్జెక్ట్ ఇది. గొర్రెలో కాసుకొని అన్న బతుకుతా, కానీ ఈ కాలేజీ లైఫ్ మన వల్ల కాదు. అలాంటి నన్ను దేవుడు ఎంత ఉన్నతంగా, నెక్స్ట్ ఇయర్ ఐ రిటర్న్ అగైన్ పాలిటెక్నిక్. దేవుడు ఈసారి ఏం చేశాడు, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ క్లోజ్ చేసి పడేశాడు. మా ఇంట్లో వీడు సైంటిస్ట్ అవుతాడు, ఏదో పెద్ద కార్యం చేస్తున్నాడు. పాలిటెక్నిక్లో చివరికి పిలుపు వచ్చింది, మెకానికల్ బ్రాంచ్ ఆఖరి సీటు. అదే సంవత్సరంలో లేడీస్కి 33% కోటా గవర్నమెంట్ ప్రకటించింది. ఒక అమ్మాయి 33% కోటాలో తీసుకుని మరి మెకానికల్ బ్రాంచ్ ఫైల్ చేసిన అమ్మాయి, ఆడోళ్ళకు మెకానికల్ ఎందుకు, మెకానికల్ చేస్తారా అని పక్కోడు అంటే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయింది. ఆ సీట్ నాకు దొరికింది. నేను ఇలా పోయి అప్లికేషన్ పోయి నింపబోయేలోగా బయట కూడా చెప్పాడు, దొరికిన సీట్ ఏదో తీసుకురాదమ్మా, ఏం పిల్ల దొరికినా ఓ అనేలోగా ఆ పిల్ల వచ్చి అప్లికేషన్ గుంజుకుంది. అయిపోయా, ఉన్నంత సీట్ కాస్తా. ఆ రీతిగా దేవుడు పెద్ద గండం నుంచి నన్ను తప్పించాను. హల్లెలూయా. దేవుడి అమ్మాయి రూపంలో వచ్చి ఆ గండం నుంచి నన్ను తప్పించి ఏం మిగిలిందిరా అంటే ఫార్మసీ అని ఒకటి ఉన్నదిరా అన్నాడు. అవునా, ఏదో ఒకటి జ్ఞానేందం పట్టు FARMSEY రాసి పడేసిన ఫార్మసీ అంటే అంత తెలిసప్పుడు నాలెడ్జ్ మనకు, దాని స్పెల్లింగ్ కూడా రాదు. అట్లాంటి బ్రాంచ్లో జాయిన్ అయినా అప్పుడు నా సబ్జెక్ట్ అని అర్థమైంది. ఆహా, బొమ్మలేయడం వస్తుంది, బయాలజీ అన్నీ ఉన్నాయి, ఫార్మకో డయాగ్నటిక్స్, ఫార్మకో కైనటిక్స్, ఫార్మసూటికల్స్, మనకి ఎక్కడలేని ఇంట్రెస్ట్ వచ్చింది. అది కాగానే ఎంసెట్ రాయొచ్చురా, మెడిసిన్ చేయొచ్చు, డాక్టర్ కావచ్చు, కష్టం, లైఫ్ మారిపోయింది. మరి సైంటిస్ట్ కావాలి కదా, మేనమామలు కోరారు కదా, అది ఆగిందా, దేవుడు ఆపాడా? దాన్ని కూడా పూర్తి చేశాడు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. అంటే దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతాం, అటు ఇటు జిగ్జాగ్ అవుతాం, సమయం వేస్ట్ అవుతుంది, డబ్బు వేస్ట్ అవుతుంది, తిట్లు పడతాం. ఇంట్లో అందరూ తిట్టారు, మామూలుగా తిట్టారు, మంచిగా గట్టిగా వేసుకున్నారు. కానీ ఏ పనికి మాలిన సొంట అడ్డగాడితే చదువు రాదు, దేనికి పనికి రాడు, ఎందుకు అన్ని గుండ్రాలు తిట్టి ఆ మాత్రం రాకపోతే. చూడండి ప్రియులారా, ఈరోజు ఈ రీతిగా ఉన్నారంటే దరిదాపు భారతదేశంలో ఎన్ని యూత్ కాన్ఫరెన్సెస్ జరిగాయో ప్రతి యూత్ కాన్ఫరెన్స్లో నేను ఈ సాక్ష్యం చెప్పాను, ప్రతి యూత్ కాన్ఫరెన్స్లో చెప్పాను. టుడే మీరు ఒక సైంటిస్ట్ అని నన్ను గౌరవిస్తున్నారు, ఒక న్యూరాలజిస్ట్ అని నాకు ఇంత పెద్ద ఆధిక్యతనిచ్చారు. వీడు ఒక దినాన సున్నాలు తెచ్చినవాడే. కాబట్టి మీ పిల్లలు చదవకపోతే వాడిని తిట్టకండి, కొట్టకండి, వాడికి ఇష్టమైన సబ్జెక్ట్లో వాడిని పెంచి పోషించండి. ఎందుకంటే 33వ కీర్తన ఏమన్నది, దేవుని యొక్క ఆలోచనలు సదాకాలము, దట్ ఈస్ ఎటర్నల్, అది చేంజ్ కాదు. మనమే దాన్ని తెలుసుకోకుండా అనవసరంగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. 40వ కీర్తనలో కూడా ఒక మాట చెప్పి ముగించుకుందాం. 5వ వచనంలో చూడండి, 40వ కీర్తన. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను
మా ఎడల నీకున్న తలంపులను హల్లెలూయా. అవి వర్ణించదలిస్తే అసలు కష్టం, మనం వర్ణించలేము. అవునా? లెక్కకు మించి ఉన్నాయి. ఇంకొక చోట భక్తుడు రాస్తాడు, వాటిని రాయడం మొదలు పెడితే పరవడానికి అసలు ఈ లోకమే చాలదట. చూడండి, అంత విస్తారమైన ఆశీర్వాదాలు, ప్రణాళికలు, ఉద్దేశాలు దేవుడు మన ఎడల కలిగి ఉంటాడు. కాబట్టి మరలా మనం చదివిన ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం ఆ వచనంలోకి రండి. 12వ వచనంలో, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయవద్దురేని, నేను మీ మనవి ఆలకింతను. హల్లెలూయా. 13వ వచనం, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయనడలా, మీరు నన్ను కనుగొన్నారు. ఆమేన్. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. ఆయన ప్రణాళికలు గొప్పవి, అవి స్థిరమైనవి, అవి కదిలేవి కాదు, చెక్కు చెదిరేవి కాదు. అవి మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఆయనను ఆశ్రయించాలి, మనం ఆయనను అడగాలి. మన గురించి, మన పిల్లల గురించి నిత్యం ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతి తల్లిదండ్రి వాళ్ళకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు మెరుగైందిగా ఉండాలని ఆశపడతాడు. ఈయన ఒక 10 మెట్లు తన జీవితం అంతా ప్రయాసపడితే 11వ మెట్టు నుంచే నా కొడుకు ఎక్కాలని కోరుతాడు. కానీ మళ్ళీ వీడు కష్టపడ్డ 10 మెట్లు మళ్ళీ కొడుకు ఎక్కాలని ఏ తండ్రి కూడా ఆలోచన చెయ్యరు. అందుకే ఎన్నో డెడికేషన్ చేసుకుంటాం. మన అవసరాల్ని కూడా మనం ఏం చేసుకుంటాం, కొన్నింటి సాక్రిఫైస్ చేసుకుంటాం లేదా? ఉందా అలవాటు? ఏమన్నా ఉందా? మనం కొన్ని మన అవసరతను ఎందుకులే ఈసారి పిల్లలకు కానిద్దాంలే, ఈసారి కొద్దిగా మనం ఉన్నాయిగా, చాలా బొచ్చడని ఉన్నాయి, బట్టలు బొచ్చడని ఉన్నాయి, అవి ఇవి జర రాగుదాం, ముందు పిల్లలకు కానిద్దాం, పిల్లలకి ఏదో ఒకటి చేద్దాం. ఉన్నా లేకపోయినా పిల్లల్ని, ఎందుకంటే వాడిని ఒక ఉన్నతమైన స్థితిలో మన పిల్లల్ని చూడాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. నీవే ఇన్ని ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉన్నప్పుడు నీ సృష్టికర్త అయిన దేవుడు ఇంకా ఎన్ని ఉన్నతమైన ఉద్దేశాలు, ఇంకా ఎన్ని ఉన్నతమైన ఆలోచనలు ఆయన కలిగి ఉండాలి. అట్టి ఆశీర్వాదాలు మన మీదను, మన పిల్లల మీదను, మన కుటుంబాల మీదను సమృద్ధిగా కుమ్మరించబడాలి అంటే నిత్యము దేవుని సన్నిధిలో మన కోసం, మన పిల్లల కోసం మనం ప్రార్థించే యోధులుగా, ప్రార్థన వీరులుగా మనం ఉండాలి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. రండి.